హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరి ఫలము ఫలితము మన చేతిలోనే. మనము కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తాము, పంచాంగ శ్రవణం చేస్తాము. దానితో ఫలితాలు ఎలా ఉంటాయి అని తెలుసుకుంటాం. అదే ఆనవాయితీ కదా ఫ్రెండ్స్. అయితే ఆ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఎవరో చెప్పనక్కర్లేదు, మనమే తెలుసుకోగలం. మరి పంచాంగాలు, సిద్ధాంతులు, హోరాశాస్త్రాల మాట ఏమిటి అని మనకు సందేహం కూడా కలుగుతూ ఉండడం సహజమే కదా ఫ్రెండ్స్. మహర్షులు సంవత్సరాల పేర్లను నిర్ణయిస్తూ ఆ పేరుని బట్టే ఫలితాన్ని అర్థం చేసుకోగలిగేలా చేశారు. చూడండి, మహర్షులు ఎలా పెట్టారు అంటే ఆ సంవత్సరం యొక్క పేరుని బట్టే ఆ ఫలితం ఎలా ఉంటుందో ఊహించగలిగే విధంగా పెట్టారనమాట. ఆ పరాభవనామ సంవత్సరంలో ఏదైనా నిర్ణయం తీసుకోబోయే ముందు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆప్తులను సంప్రదించి మాత్రమే మనము పనిలోనికి దిగాలి. ఇక వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడుకుంటే మనం ఏ విధమైన ఆహారం తీసుకుంటే దానికి తగిన ప్రభావం మన శరీరం మీద ఉంటుంది. అదేవిధంగా ఎవరు ఎంతెంత అసత్యం మాట్లాడతారో, అధర్మంగా ప్రవర్తిస్తారో, అన్యాయానికి పాల్పడతారో దానికి తగిన ఫలితం అనుభవించకుండా ఉండరు. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా వివరిస్తూ ఉన్నారు. కానీ మనం ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఏంటి అంటే అధర్మంగా మనము ప్రవర్తిస్తే ఆ భగవంతుడు, ఎందుకంటే ధర్మమే ఎప్పుడూ జయిస్తుంది కాబట్టి ఆ దానికి తగిన కర్మ ఫలితం అంటే ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే. ఈ జన్మలో అయినా కానీ వేరే జన్మలో అయినా కానీ కర్మ వదిలిపెట్టదు, ధర్మము వదిలిపెట్టదు. ధర్మం మీన్స్ భగవంతుడు. ఈ ప్రపంచమంతా ఆయన ఆధీనంలోనే ఉంది. అందరి ధర్మాలను కలిపి లెక్కించి ఎంత శుభాన్ని, ఎంత ఉపద్రవాన్ని మనకు కలిగించాల్సి ఉందో అంత మేరకు ఆయన మనకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి మనం దేనికైనా సిద్ధంగా ఉండాల్సిందే. పరీక్ష రాసిన విధానాన్ని బట్టి ఉత్తీర్ణత శాతం ఎలా ఉంటుందో అంతే కదా. మనం ఏ విధంగా పరీక్ష రాస్తే, ఇప్పుడు 50 మార్కులకే తగినట్లు రాస్తే 50 మార్కులే వస్తాయి. అలా మన పనితీరుని బట్టి, మనము ప్రవర్తించే విధానాన్ని బట్టి మన జీవితం యొక్క ఫలితం అనేది మనకు ఉంటుంది. అదే పరిష్కారం. అయితే మనము చాలా ఇబ్బందులకు గురి కాకుండా ఉండాలంటే చేసిన తప్పులను మనం ఏం చేయాలి? సరిదిద్దుకోవాలి. పొరపాట్లను అంగీకరించాలి. మన పత్రిజీ సార్ చెప్పేదేమి, జీవితంలో పొరపాట్లను అంగీకరించాలి. ఎవరైతే తప్పుని అంగీకరించారో ఫ్రెండ్స్, మరి యాక్సెప్టెన్స్ అని ఎంత చెప్పారు కదా ఫ్రెండ్స్. అప్పుడు వర్షంలో గొడుగు ధరించినట్లు కొంత ఉపశమనం లభించి తీరుతుంది. మనం ఎప్పుడైతే మనకు జరిగిన పరాభవం కానీ, మనము ఉన్న స్థితిని కానీ మనము ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడు మనకు కొద్దిగా ఉపశమనం కలుగుతుంది అన్నమాట. ఏది ఏమైనా కూడా పడవలో కొద్దిగా నీళ్లు వస్తూ ఉంటే మరి మనం అటువంటి నావలోనే ప్రయాణిస్తున్నాం కదా ఫ్రెండ్స్. మనం శ్రమ అనుకోకుండా ఏం చేస్తున్నాము? చక్కగా నీటినంతా బయటికి పోసేస్తున్నాం. అలా నదిలో పోసేస్తూ ఉన్నప్పుడే కదా మనశ్శాంతి, ఉపద్రవాల నుంచి ఉపశమనం అనేవి మనకు లభిస్తాయన్నమాట. అన్నిటికీ దైవ ధ్యానమే సరి అయిన పరిష్కారము. చూడండి ఫ్రెండ్స్, దేనికైనా పరిష్కారం ఏమిటి అంటే దైవ ధ్యానాన్ని మించిన పరిష్కారం అనేది ఇంకా ఏదీ లేదు. భగవంతుడి ఆమోదం కావాలి.
జ్యోతిష శాస్త్రాన్ని మనకు అందించిన ఋషులు ఎంతో శక్తివంతులు అయినప్పటికీ కాలం ఎలా ఉండబోతుందో చెప్పవలసిందిగా శ్రీహరిని ప్రార్థించారు. అంటే శాస్త్ర పరిశీలన ద్వారా విషయం తెలిసినా భగవంతుడి ఆమోదం ఉంటే తప్ప ఆ శాస్త్రం ఆ ఋషి రచనా విధానం ప్రకారం నడవదన్న మాట. అంటే ఋషులు శాస్త్రాన్ని నిర్ణయించారు. అంటే ఒకరి జీవితం ఇలా జరుగుతుంది అని వాళ్ళు ఎంత చెప్పినా అది జరగాలి అంటే ఆ శ్రీహరి అంటే ఆ భగవంతుడి అనుగ్రహం, అంటే ఆ భగవంతుడు అంటేనే అది జరుగుతుంది. కాబట్టి మనం ఎంత సిద్ధాంతులు ఎంత మహర్షులు రాసినా ఆ జాతకము దాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుడి ఆమోదం తప్పకుండా ఉండాలి. అప్పుడే మనకు ఆ సిద్ధాంతి చెప్పింది ఫలిస్తుందన్నమాట. మొదటిదైన కృతయుగము 17,28,000 సంవత్సరాలు ఉంటుందని, ఆ యుగంలో అందరూ సత్యధర్మ పరాయణులే అని ఋషులు చెప్పిన మాట యథార్థమైంది. అలాగే 12,96,000 ఏళ్ల పాటు ఉన్న త్రేతాయుగంలో శ్రీరాముడి మార్గదర్శకత్వంలో ధర్మం నిలబడుతుందన్న మాట కూడా సత్యమైంది. అంటే వాళ్ళు రాశారు. అదే తీరులో 8,64,000 సంవత్సరాల పాటు ఉండే ద్వాపర యుగంలో అనుమానంగా సందేహిస్తూ నడవడమే ప్రధానంగా ఉంటుందని చెప్పిన మాటలు కౌరవుల జీవితానికి దర్పణాల వంటివి అయ్యాయి. అంటే అప్పుడంతా ఎలా ఉంది అంటే అనుమానము, సందేహం. ఇక చివరిదైన కలియుగంలో కలి కలహ ఉచ్యతే అంటూ బయట దేశంలో విదేశంలో స్వపక్షంలో పరపక్షంలో ఎన్ని నిష్పత్తుల ప్రకారం కలహాలకు అవకాశం ఉంటే అన్ని తీరులుగాను దెబ్బలాటలే కనిపిస్తున్నాయి కదా. అంటే దేశాల్లో కానీ మన ఇంట్లో కానీ బయట కానీ ప్రతి చోట కలహాలు సందేహాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అంటే శాస్త్రం చెప్పిన మాట సిద్ధాంతి ద్వారా ఫలించాలి అంటే ఆ సిద్ధాంతి కూడా నిత్యం దైవారాధన తగినంత చేయవలసినదే, లేకపోతే అవి కూడా ఫలించవు అని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి మహాస్వామి మాట ఏమిటి అంటే మనము ఎన్నో పంచాంగాల ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాసింటారు. ఏది నమ్మాలో మనకు తేడా కనిపిస్తుంది, ఏది నమ్మాలో తెలియదు. మనసులో ఏమవుతుంది, వాటిని చదివి గుబులు, భయము, నిరుత్సాహము అని వస్తాయి. మరి దీనికి పరిష్కారం ఏమిటి అంటే కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి మహాస్వామి ఒక సభలో మాట్లాడుతూ ఎవరి వయసు ఎన్ని సంవత్సరాలు ఉంటుందో ఆ వయసును బట్టి అంటే ఆ వయసుని బట్టి అన్ని నిమిషాలు ప్రతిరోజు దైవ ధ్యానం చేస్తూ ఉంటే ఆ రోజు అతని మనోభయం అదుపులో ఉంటుంది. చూడండి, ఆ మనోభయము, నిరుత్సాహము, భయము పోవాలంటే ప్రతిరోజు వాళ్ళకి ఇష్టమైన దైవ ధ్యానం ఎవరి వయసు ఎంత ఉంటుందో 30 ఏళ్ళు అనుకోండి, 30 నిమిషాలు చేయాలి అని చెప్పారనమాట. కాబట్టి ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా దైవ ధ్యానానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ధ్యానం చేస్తే మరి చక్కగా మన సమస్యలు తీరిపోతాయి, మరి ఆనందంగా ఆరోగ్యంగా మనము జీవిస్తాం ఫ్రెండ్స్. మరి ఎలా ఈరోజు మనము ధ్యానం ఎలా చేయాలి అంటే చక్కగా సుఖ స్థిరాసనంలో కూర్చోండి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోండి, కళ్ళు 2 సుతారంగా మూసుకోండి, అద్దాలుంటే పక్కన పెట్టేయండి. మరి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. అంటే మనం అలా శ్వాసను గమనిస్తూ ఉంటే మనకు ఆలోచనారహిత స్థితి ఏర్పడుతుంది ఫ్రెండ్స్. అదే ధ్యాన స్థితి, అదే ఆత్మస్థితి ఫ్రెండ్స్. మరి ఈరోజు ఎంతో గొప్ప రోజు, మంచి రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి. మన పంచాంగంలో మన రాశిలో ఏది ఉన్నా
మనకు భయము, నిరుత్సాహము, మనోభయము, మనోధైర్యం కావాలంటే చక్కగా ధ్యానం చేయండి. ఆ ధ్యానము అన్నింటినీ మనకు కల్పిస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చక్కగా ధ్యానం చేయండి.